హైదరాబాద్కి దగ్గరలో కూల్గా ఉండే ప్లేస్ ఏంటా అనంటే నేను మాటల్లో చెప్పే కంటే కూడా మీరు విజువల్స్లో చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ సమ్మర్ వెకేషన్ని మీరు ఈ విధంగా మీ పిల్లలతో కనుక ఫ్యామిలీతో కనుక ప్లాన్ చేసుకుంటే మీరు చూస్తున్న వారు ఇప్పుడు ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఎండాకాలం వచ్చేసింది, అలాగే ఎండాకాలం సెలవులు కూడా వచ్చేసాయి. బా ఎక్కడికైనా కూల్గా ఉండే ప్లేస్కి వెళ్తే బాగుంటుందిరా బాబు అని తెగ ఆలోచిస్తున్నారు కదా. అయితే మీ అందరి కోసమే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని అందించబోతున్నాను. ఇంతకీ హైదరాబాద్కి దగ్గరలో కూల్గా ఉండే ప్లేస్ ఏంటా అనంటే మొదటగా మైసూర్కి తీసుకెళ్ళబోతున్నాను. అక్కడి నుండి వాయనాడ్కి, అక్కడి నుండి కూర్గ్కి. అయితే అక్కడ ఎండగా ఉండదా అనంటే చల్లని ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి, అసలు రోడ్ ట్రిప్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. అదృష్టవంతులే నేనైతే. ఇప్పుడు జస్ట్ హాఫ్ కిలోమీటర్ ముందుకు రాగానే ఇక్కడ మీరు చూస్తున్నారు, మైసూర్ వెళ్ళాలనుకునే వారికి చాలా రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే మనకున్నాయి. బస్సు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, అలాగే ఫ్లైట్స్ కావచ్చు. నేనైతే బస్ ప్రయాణాన్ని తీసుకున్నాను. మనం మైసూర్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి దాదాపు 11 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. మనకు 1300 నుంచి 1500 రూపాయల్లో మన ప్రయాణం కూడా అయిపోతుంది. అయితే మైసూర్ అనేది చాలా అందమైన, అద్భుతమైన ప్రదేశం. హిస్టారికల్గాను అలాగే డివోషనల్గాను చాలా ప్రదేశాలు అయితే మనకు మైసూర్లో ఉన్నాయి. మైసూర్ చేరుకోగానే నా ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్లో చాముండేశ్వరి ఆలయం మాత్రమే ఉంది. మధ్యాహ్నం 12:30 వరకు ఆలయంకి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి బయటకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో రిటర్న్ అయిపోయి మైసూర్ ప్యాలెస్కి అయితే నేను వచ్చాను. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు సమయాన్ని కేటాయించుకొని నా నెక్స్ట్ జర్నీని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అదే మైసూర్ టు వాయనాడ్ రోడ్ ట్రిప్. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మైసూర్ టు వాయనాడు కేఎస్ఆర్టీసీలో కనుక వెళ్ళినట్లయితే అదొక అద్భుతమైన ఫీలింగ్ అనే చెప్పుకోవచ్చు. మనమైతే ఉన్నాము కేఎస్ఆర్టీసీ బస్సులో. అంటే మైసూర్ నుంచి కల్పెట్ట అంటే వాయనాడు చేరుకోవడానికి ఏదైతే బస్సు ఎక్కాలి ఆ బస్సులో ఉన్నాము. ఇంకొకసారి కేఎస్ఆర్టీసీ బస్సు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ విండో సీట్ ఆక్యుపై చేసుకొని మైసూర్ టు వాయనాడు అలా వెళ్తుంటే మధ్యలో వచ్చే అద్భుతమైన సుందర దృశ్యాలు కోట్లు పెట్టినా దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో మొత్తం చూస్తే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మైసూరు టు వాయనాడు మొత్తంగా 156 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక 100 కిలోమీటర్లు వాయనాడు ఉంటుందనగా ఆ ప్రయాణం ఉంటుంది చూడండి. నేను మాటల్లో చెప్పే కంటే కూడా మీరు విజువల్స్లో చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక పక్కన సడన్గా మనకు జింకల గుంపు కనిపిస్తూ ఉంటుంది. ఈ సమ్మర్ వెకేషన్ని మీరు ఈ విధంగా మీ పిల్లలతో కనుక ఫ్యామిలీతో కనుక ప్లాన్ చేసుకుంటే మీరు చూస్తున్న వారు ఇప్పుడు ఊహించుకోండి ఎంత బాగుంటుందో కదా. అయితే ఇక్కడ మీ అందరికి ఒక చిన్న సూచన, మైసూర్ టు వాయనాడ్ బస్ ప్రయాణం అయితే అద్భుతంగా ఉంటుంది, కానీ బస్ టికెట్ బుక్ చేసుకోకుండా బస్సు ఎక్కాలనుకోవడం మాత్రం మనం చేసే పొరపాటు. ఎందుకంటే లోకల్ బస్సులే కదా, ఇది పెద్ద ప్రయాణం కూడా కాదు కదా, ఓ 3 గంటల్లో చేరుకుంటామని అనుకుంటే కాదు. ఇక్కడ మైసూరు టు వాయనాడ్ బస్సులకి టికెట్ రిజర్వేషన్ ఉంటుంది. ఒకవేళ రిజర్వేషన్ లేకుండా బస్సు ఖాళీగా ఉన్నట్లయితే పర్వాలేదు, కానీ రిజర్వేషన్ ఉంటే మాత్రం మనము సీటు దొరికించుకోవడానికి ఆపసోపాలు పడాల్సి ఉంటుంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాయింట్.
వాయనాడ్కి చేరుకోబోతున్నాము అనంటే ఒక చిన్న సూచన, ముత్తుంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాటామా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ముత్తుంగా వచ్చింది అనంటే మనం కేరళ బార్డర్లోకి ఎంటర్ అయినట్టే. అయితే కిటికీ దగ్గర కూర్చొని మనము తలను అటువైపుగా ఇటు దిక్కులు చూడకుండా చూసినట్లయితే అద్భుతమైన అడవి అందాలు, ఇంతకుముందుగా చెప్పినట్లు జింకల సమూహాలు, రకరకాల జంతు జీవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా నీలగిరి తార్స్. ఈ ముత్తుంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాటిన తర్వాత మనకు వచ్చేదే కల్పెట్టా ప్రాంతం. కల్పెట్టా ప్రాంతము ఈ వాయనాడ్కి దగ్గరలో ఉన్న మరొక పట్టణ ప్రాంతము. కల్పెట్టా మున్సిపాలిటీ అని కూడా అంటుంటారు. అయితే మొత్తానికి మీరు ఈ యొక్క మైసూర్ టు వాయనాడ్ ఈ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు వాయనాడ్లో ఉండే అందమైన ప్రదేశాలతో పాటు వాయనాడ్ టు కూర్గ్ రోడ్ ట్రిప్ ఎలా ఉండబోతుంది, కూర్గ్లో చూడవలసిన చక్కని ప్రదేశాలని మీకు చూపించబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఎంకరేజ్మెంట్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీక్.